బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాణాసంచా వ్యాపారి చెలగాటం విద్యార్థులకు ప్రాణ సంకటం అనే శీర్షికన రచ్చా మీడియాలో వెలువడిన కథనానికి స్పందన లభించింది. గండి పోసమ్మ బాణాసంచా షాపు పేరుతో అక్రమ బాణాసంచా షాపు నిర్వహిస్తున్న రమేష్ అనే వ్యాపారి వార్తా కథనం వెలువడిన వెంటనే ఆ షాపులో అక్రమంగా నిల్వ చేసిన మందు గుండు సామాగ్రిని రాత్రికి రాత్రే వేరే చోట ఉన్న తన అక్రమ గొడవంలోకి తరలించేసినట్లుగా తెలిసింది. వార్త వెలువడిన వెంటనే అధికారులు తనిఖీలకు వస్తారని తెలిసి అక్రమ బాణాసంచా నిల్వలతో పరానట్లుగా సమాచారం అందుతా ఉంది. సదరు అక్రమ నిల్వలు రమేష్ ఎక్కడికి తరలించాడు అనే విషయం పూర్తి ఆధారాలతో సహా అతి త్వరలో అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం కొమరిపాలెంలో ఆంధ్రాలోనే బాగా ఫేమస్ అయిన శ్రీ లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ బాణాసంచా కేంద్రంలో పేలుడు సంభవించి 7గురు చనిపోయారనే విషయం కలిసివేసింది. అక్కడ జరిగినట్లే ఇక్కడ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ గండి పోసమ్మ బాణాసంచా షాపులో ఏ విధమైన ఫైర్ సేఫ్టీ పరికరాలు కానీ అగ్నిమాపక నిరోధించే వ్యవస్థ కానీ లేకుండా ఇక్కడ షాపు పెట్టి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నా అధికారులు మామూలు మత్తులో జోగుతూ చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారనేది $1,000,000 ప్రశ్నగా మిగిలిపోతోంది. ఇప్పటికైనా రమేష్ లాంటి అక్రమ బాణాసంచా వ్యాపారితో పాటుగా అక్రమ బాణాసంచా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఇటువంటి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్లో మీకోసం చూస్తూనే ఉండండి. మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.